కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంగా ఉందని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డిలు ఆరోపించారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద మొత్తంలో కేంద్రానికి పన్నులు పోతున్నా నిధుల కేటాయింపులో మాత్రం మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు కావాలి తప్ప కేంద్రానికి మా రాష్ట్ర అభివృద్ధి పట్టదా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మిగతా ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించి బడ్జెట్లో సవరణ కోరి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయని మాయమాటలు చెప్పారని అన్నారు. రైల్వే లైన్లో గాని, ట్రిబ్యునల్ విషయంలో, రోడ్ల విషయంలో గాని, ప్రత్యేక నిధుల విషయంలో గాని తెలంగాణ గుర్తుకు రాలేదని అన్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర మంత్రులకు, ప్రధాన మంత్రికి మెమొరాండం ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం నుంచి సాధించింది ఏందని ప్రశ్నించారు. కేంద్రంతో లోపాయికారి ఒప్పందంలాగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని, తెలంగాణ ప్రజలంటే చిన్నచూపా అంటూ వ్యాఖ్యానించారు. ఇంత ఘోరమైన బడ్జెట్ గత 10 ఏళ్లలో ఎప్పుడు చూడలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని, తెలంగాణకు రావలసిన నిధులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరాలని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాసాల బుచ్చిరెడ్డి చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రమంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష అని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం చూసి వివక్ష చూపుతూ తెలంగాణకు సున్నా బడ్జెట్ కేటాయించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. సీఎం వెంటనే చొరవ తీసుకుని బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి, అఖిలపక్షంతో కలిసి ప్రధాని మోడీ, కేంద్రం మంత్రులను కలిసి, తెలంగాణకు నిధులు ఇవ్వాలని విభజన హామీలు అమలు కోసం నిలదీయాలని పట్లోళ్ల నరహరిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచిన ఏం చేసినా మరి కేసీఆర్ గారు ఒక్కవని ధైర్యంతో ఈ ప్రజలు నా ప్రజలు ఈ రాష్ట్రం నాదని చెప్పి కుట్టాడితే సాధించినటువంటి తెలంగాణలో ఈ విధంగా అన్యాయం చేస్తున్న విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలా వాళ్ళు ఒక కుర్చీ కోసమే, కుర్చీ బడ్జెట్ లాగానే ఉన్నది, కుర్చీ బచావో బడ్జెట్ లాగానే ఉన్నది, చైర్ బడ్జెట్ లాగానే ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే ప్రముఖంగా నిర్మలా సీతారామన్ గారు స్పీచ్లో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 48,000 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్లో 34,000 లాభాలు ఉన్నదంటూ ఉన్నారు. ఏదైతే 34,000 అంటే ఇన్కమ్ రాష్ట్రం వచ్చి ఆదాయం రూపంగా చూపించిన పన్నులో మరి అందులో సింహభాగం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే పన్నులు అనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆదాయం ఎంత అవుతుందో 4-5 రాష్ట్రాల్లో ఆదాయం జాతీయానికి వెళ్తుంది, కేంద్రానికి వెళ్తుంది. అందులో తెలంగాణ కూడా ప్రముఖ రాష్ట్రం అయినా ఇచ్చే విషయంలో మాత్రం తెలంగాణకు ఎక్కడ కూడా వేయలేని విషయం మనం గుర్తుంచుకోవాలి. రైల్వే లైన్లో కానీ, రోడ్ల విషయంలో కానీ, ట్రిపుల్ ఆర్ రోడ్ విషయంలో కానీ, మరి ప్రత్యేక నిధులు కూడా కానీ వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం 10 ఏళ్ల కింద అప్పుడు ఉన్నటువంటి 9 జిల్లాలకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు బకాయి ఉన్నది. 10 ఏళ్ళైనా ఇప్పటిదాకేనే. నిన్న బడ్జెట్లో సిద్ధరామన్ గారు మాట్లాడుకుంటూ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 3-4 జిల్లాలకు మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో తెలంగాణకు ఇస్తామని కూడా మాట్లాడాలి. దీనికి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి, కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే బడే భయ అని చెప్పి పొగుడుతూ ఉన్నావు. వారానికి ఒకసారి ఢిల్లీకి పోయినప్పుడు మీ వాళ్ళకు ట్యాక్స్ కట్టడానికి మీ పార్టీ అధిష్టానం దగ్గరికి పోయినప్పుడల్లా కేంద్ర మంత్రులకు మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం. ఏం సాధించినో ముఖ్యమంత్రి కూడా చెప్పాలి. లోపాయక ఒప్పందమా, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చిన్న చూపు అనేది సమాన స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు మరి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్ గత 10 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎయిమ్స్ విషయంలో కావచ్చు,
మరి ఎడ్యుకేషన్ హబ్ విషయంలో ఎక్కడ ఇంట్లో చూసినా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దీనికి బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ కాంగ్రెస్ బీజేపీలు మరి ఇప్పటికైనా మించిపోయింది ఎందుకు సప్లిమెంటరీ బడ్జెట్ పెడతారా, లేకపోతే అడిషనల్గా అదనపు కేటాయింపులు చేస్తారా, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సందర్భంలో చాలాసార్లు తెలంగాణను అవహేళనగా మాట్లాడింది, తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడింది. దానికి సరైన జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు. తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు వచ్చి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒకరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచినా మరి గుండుసున్న అంటే ఒక్క రూపాయి కూడా ఇక్కడ కేటాయించడం నార్మల్గా వచ్చేటి వస్తున్నాయి అంతే. అని ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ట్రిపుల్ గురించి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి ట్రిపుల్ సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ప్రస్తావించలే. మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిగణన తీసుకోకుండా ఈసారి నిధులే కేటాయించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత 10 ఏళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లికి వెళ్ళి సంగారెడ్డి, జోగిపేట వయా మేరకు రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ గురించి మాట మాత్రం కూడా తీయకుండా మరి బడ్జెట్ అలాగే ఎన్ని కూడా సర్వే కాదు కదా, ₹1 కూడా కేటాయించలే. మాట సందర్భాన్ని కూడా పేరు ఉచ్చలేని విషయం నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే గెలిచినటువంటి ఎంపీ రఘునందరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు. తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకుని వచ్చినప్పుడు చెప్పిండు, నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పడం జరిగింది. మనం కూడా డిమాండ్ చేసినాం. 2014లోనే 2013-14లోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం. తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామని ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భం లేదు. కాబట్టి ఈ విధంగా పట్టణీకరణ గురించి ఎక్కడ కూడా మరి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగా అయింది, జిల్లాలు కూడా చిన్న కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి చూస్తే గతంలోని ఆనవాయితీనే తిరిగి కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా కనబడతా ఉంది. ఎంతసేపు ఎప్పుడు చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపుతున్నది. మరి గతంలో నుంచి కూడా అంటే ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష, పక్షపాత ధోరణి క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వెక్కిరించిన మాటల్ని మరి అడగడుగున అణిచివేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే. ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం, తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి, ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికి అని మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ప్రచారం చేసి 8 సీట్లను గెలుచుకొని కూడా దేనికి కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా సున్నాగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం నిజంగా ఇది వారి వివక్షతకి, తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేసే ధోరణికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు. తెలిసిపోయింది. మరి ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాటికి నిధులు కేటాయించిన పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనబడతలేదు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్న దానిపై మరి అఖిల పక్షంతో
పార్లమెంటుకు వెళ్ళాలి, అఖిలపక్ష నేతలతో అందరితో సమావేశమై పార్లమెంటు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానాన్ని పంపించడమే కాకుండా అఖిలపక్ష నేతలతో ఢిల్లీ నేతలపై పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వివక్షతపై కూడా మరి వివక్షతపై ఒక తీర్మానాన్ని శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ నిజంగా మరి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మరి 5,000 కోట్ల నిధులు ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి గత 15 సంవత్సరాలు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాలు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసే ధోరణి, తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగున చేసే ధోరణికి మేము తీవ్రంగా నిరసిస్తూ మరి భవిష్యత్తులో మా పార్టీ నేతల నిర్ణయం మేరకు పార్టీ తరఫున మరి కేంద్ర వివక్షపై పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటాము. అలయన్స్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అన్ని కోట్ల నిధులు కేటాయిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం నిజంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం తర్వాత 2 రాష్ట్రాలకు కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసినా, నిధులు ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించినా ఇప్పటి వరకు ఏమాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో చేసినటువంటి తీర్మానాలు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కానీ, వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున నిధులు కేటాయించడంలో కానీ, ఈ విధంగా చూసుకుంటూ పోతే దేంట్లో కూడా నిధులు కేటాయించకుండా కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు కానీ, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం, మొన్న మరి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినటువంటి పాలమూరు మహబూబ్నగర్ ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని సభలో ప్రకటించి కూడా ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం నిజంగా ఇది వివక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అంచివేసే ధోరణి అని చెప్పక తప్పదు. 8 మంది ఎంపీలు ఉండి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ గారు కానీ మరి దీని మీద మాట్లాడకపోవడం, తెలంగాణ రాష్ట్రం తరఫున నిధులు తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నిజంగా ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.